నమస్కారం. తెలుగుదేశం కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మహదేవపట్నం గ్రామంలో రెండవ రోజున బుధవారం నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇంటింటికి రాంబాబు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అలాగే చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదమిరం గ్రామం జైన దేవాలయం నుండి అన్ని ముఖ్య గ్రామాల మీదుగా ఉండి మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు బుధవారం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మద్దతుదారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను జనం మెచ్చుకుంటున్నందువల్లే అనేక గ్రామాలకు చెందిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. పెనుగొండ మండలం దంగరావిపాలెం గ్రామానికి చెందిన ప్రజలు బుధవారం వైసీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం జెండా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో పల్లప్రోలు సుబ్రహ్మణ్యం, కొల్లాటి రాంబాబు, కర్రి రామాంజనేయులు, మల్లాడి శివప్రసాద్, సందాడి రాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రవర్తించాల్సి ఉంటుందని, ఎవరైనా ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయిందని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమాల్ని ఖచ్చితంగా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే అధికారులు ఎవరు రాజకీయ పార్టీలతో అనుసంధానంగా ఉండరాదని, వారు నిర్వహించే సమావేశాలకు కూడా హాజరు కాకూడదని పేర్కొన్నారు. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనులు కొనసాగుతాయని, కొత్తగా మంజూరు చేయడం జరగదని వివరించారు. జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి 16న షెడ్యూల్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి ఇప్పుడు వస్తారు. అధికారులు కానీ, రాజకీయవేత్తలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వారి పరిధిలోనే మనము నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కూడా ఫ్లెక్సీస్ కానీ లేదా వెహికల్స్ కానీ క్యాన్వాసింగ్ కి వాడాలన్నా, హోమ్ టు హోమ్ క్యాన్వాసింగ్ చేయాలి అని చెప్పి కూడా, లేదా ఫ్లాగులు పెట్టుకోవాలన్నా, ప్రొసెషన్స్ చేయాలి అన్నా కూడా ప్రతి మీటింగ్ కి కూడా సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా ఎటువంటి పొలిటికల్ పార్టీస్ తో అనుసంధానం ఉండకూడదు. అదేవిధంగా వారు చేసే క్యాంపెయినింగ్ లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. అటువంటి ఏదైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేసుకుంటూ వాటన్నిటినీ కూడా ఎలక్షన్ కి సిద్ధంగా ఉంచడానికి అన్ని చర్యలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వృద్ధులు, దివ్యాంగులతో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు స్వీప్ జిల్లా నోడల్ అధికారి ఎస్ సుభాషిణి తెలిపారు. రాజమహేంద్రవరం లాలా చెరువు గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమంలో బుధవారం వృద్ధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆమె ఉద్బోధించారు. రాజ్యాంగం ప్రకారం అందరికీ ఓటు హక్కు, వాళ్ళందరూ కూడా ఆ రోజు అంటే మే 13వ తారీఖున మీరు అందరినీ కూడా పోలింగ్ బూత్కి తీసుకువెళ్ళి మీ అందరితో మీకు నచ్చిన వాళ్ళు, మీ మనసుకి ఎవరైతే నచ్చుతారో నన్ను ఈ మేడం గారిని జిల్లా కలెక్టర్ గారు నామినేట్ చేయడం జరిగింది.
కాబట్టి మీకు ఇంకా వస్తాం అంటే ఇది జస్ట్ ఫస్ట్ మీటింగ్. ఇంకా మనకి ఓటింగ్ చాలా టైం ఉంది, సుమారు నెల 20 రోజులు ఉంది. ఈ నెల 20 రోజులు మీకు ఇబ్బంది లేని టైంలో మీకు వచ్చి మీ అందరికీ ఎక్కడెక్కడ మీ ఓటు వచ్చు. మనకి పెన్షన్ అలాగే మీ దగ్గరికి వచ్చేస్తున్నారు, ఆ విధంగా మీరు బూత్ వరకు వెళ్ళక్కర్లేదు. అలాంటి వాళ్ళకి హోమ్ ఓట్ అంటే వికలాంగులు, కదలలేని వాళ్ళు, నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి హోమ్ ఓట్ అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి ఓటు వేసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది, ఎన్నికల కమిషన్ కల్పించింది. కాబట్టి అదన్నీ కూడా మీకు ఇంకా మేము ఈ సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎస్ జ్యోతి పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గ్రామాల సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్న దేవాలయాలను అందరూ పరిరక్షించుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హితో పలికారు. ఆలమూరు మండలం మడికి గ్రామ శివారు చిలకలపాడులో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, అధికారులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. బుధవారం ఏకాదశి తిథి రావడంతో అభిషేకాలు చేయించుకున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు జరిపించుకున్నారు. అలాగే స్వామివారికి నిర్వహించే లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియా ట్రోలింగ్లపై తీవ్ర చర్యలు తప్పవు. భీమవరంలో హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత. చేసిన అభివృద్ధిని గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలి. తణుకులో విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. బీసీల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ఘనత తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిదే. వెల్లడించిన తణుకు దేశం అభ్యర్థి ఆరుమిల్లి. తణుకులో వేర్వేరుగా నిర్వహించిన అంతర్జాతీయ పిచ్చుకల సంతోష దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా సభలు, సమావేశాలు. ఉండి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం అభ్యర్థి రామరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామరాజు. జగన్ పాలన మెచ్చే పార్టీలో చేరుతున్న ప్రజలు. పెనుగొండ మండలంలో పేర్కొన్న ఆచంట వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించిన అభ్యర్థులు వ్యవహరించాలి. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. రాజమండ్రి వృద్ధ జనాశ్రమంలో ఉద్బోధించిన స్వీప్ జిల్లా నోడల్ అధికారి సుభాషిణి. దేవాలయాలను పరిరక్షిస్తూ సంస్కృతిని కాపాడాలి. గ్రామ ప్రజలకు హితవు పలికిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.